దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు. Body is never permanent. మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు. Body is full of the fecal matter and all the dirty stuff is not of aroma or scents or rose water or fragrance. ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి? What is that you find in the body? కానీ మన అంతర్భావం నందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి. They are present, the sacred qualities within the body. వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనము పోషించుకోవాలి. In fact, we have to maintain our body to sustain and to protect the values. వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని నీవు త్యజించాలి. When once we achieve them, we have to sacrifice this body, give up this body. దీనివల్ల వచ్చేటువంటి ఏ మిత్రం లేదు. There is nothing that would happen. సేవల యందు మనం పాల్గొనాలి. We have to participate in service. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. విద్యార్థులారా, Students, మీరు యువకులు, you are young. ఇంకా ఎంతకాలము దీర్ఘ ప్రయాణం సల్పవలసినటువంటి వారు. You are long journey passengers. అలాంటి వారు దేహాభిమానమును పెంచుకోకండి. And don't develop body attachment. దేహక్షేమాన్ని మాత్రం పెంచుకోండి. And you think of the body to protect it, దేహాభిమానమును మాత్రం పెంచుకోకూడదు. not attachment. కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. But be healthy. ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి. With this healthy body, you can undertake any activity and be successful.